తులసి, అమ్మా తులసి. అత్తయ్య. ఏంటమ్మా ఈ టైంలో ఇంత చక్కగా రెడీ అయ్యావు? ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా? అవునత్తయ్య, మీ అబ్బాయి నన్ను బయటకు తీసుకువెళ్తానన్నారు. అందుకే ఆయనకి నచ్చినట్టు రెడీ అయ్యాను. మరి వాడెక్కడమ్మా కనిపించట్లేదు? నేను ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను అత్తయ్య. ఉండండి, ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తట్లేదు అత్తయ్య. వాడెప్పుడు అంతే కదా, నీకు తెలుసు కదా. దారిలో ఉన్నారేమో అత్తయ్య, అందుకే ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఖచ్చితంగా వస్తారు. సరేలే, టైం 9 అవుతుంది కదమ్మా. వాడెప్పుడొస్తాడో నేనెప్పుడు బయటికి తీసుకెళ్తాడో. అసలు ఇదంతా నిజమేనా? అవునత్తయ్య, ఆయన మరీ చెప్పారు ఈరోజు ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని. నేను వెయిట్ చేస్తానులే, మీరు వెళ్ళండి. సరేలే, ఒకవేళ మీ ప్రోగ్రాం ఏమైనా క్యాన్సిల్ అయితే భోజనం అంతా డైనింగ్ టేబుల్ మీదే పెట్టాను. ఇద్దరు తినేసి రెస్ట్ తీసుకోండి, సరేనా? సరే. మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసింది నీ భార్య, అదే ఆ తులసినే. మా మావయ్య గారు టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. కానీ తను నిన్ను, నీ నమ్మకాన్ని ఒక వెంట్రుకలా తీసి పడేసింది. ఇలా ముందు మీ నాన్నని పదవికి దూరం చేసింది, తర్వాత నిన్ను మీ నాన్నకి దూరం చేసింది, ఇప్పుడు అత్తయ్యని కుటుంబానికి దూరం చేస్తుంది. నన్నెంత మోసం చేశావు. నేను నిన్ను ఎంత నమ్మాను తులసి. రై, నీ ఫోన్ ఇవ్వరా? ఏంటమ్మా నువ్వు అనేది? వాడు నిజంగా అది నమ్మాడా? నమ్మటమే కాదు మావయ్య, తులసి చేసిన పనికి దాన్ని చంపేయాలన్నంత కోపంగా ఉన్నాడు సిద్ధు. అది మీకు టికెట్ రాకుండా చేయటమే కాదు, నీ జీవితాన్ని కూడా నాశనం చేసిందని సిద్ధుకి అర్థమయ్యేలా చెప్పాను. ఇవాల్టితో తులసి అధ్యాయం ముగిసిపోతుంది. నేనొక పిచ్చి నా కొడుకుని. నేను కోరుకున్న జీవితం స్టార్ట్ అవ్వబోతోంది. మరింకెందుకమ్మా ఆలస్యం? నువ్వు సిద్ధుని తీసుకొని వచ్చేసే. మేము వస్తున్నాం మామయ్య, మీరింట్లో అందరినీ పిలిచేయండి.
సిద్ధు సిద్ధు ఏ? సిద్ధు నా మాట విను ఏ? సిద్ధు ప్లీజ్ సిద్ధు వద్దు వదలు. వదిలేసాయి. ఇప్పటికే చాలా ఎక్కువ తాగేసావు. ఇంటికి వెళ్దాం పదా. రే డ్రైవర్ ముందు కార్తీ. ఏ, ఏంట్రా నువ్వనేది? తులసి అంత చేసిందా? అవునమ్మా, తులసి నాకు టికెట్ రాకుండా చేయడమే కాక మా భార్యాభర్తలకి గొడవలు పెట్టి తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచిందన్న విషయం వాడికి ఇన్నాళ్లకు అర్థమైందమ్మా. ఏంటిది తులసి? నువ్వు మావయ్యకి టికెట్ రాకుండా చేయడం ఏంటి? అది అత్తయ్య, మీకు విషయం ఎన్నోసార్లు చెప్పాలని చూశాను, కానీ నోరు మొయ్యవే. నోరు మొయ్. హ, ఏమే ఊరు పేరు లేని దానివి ఎక్కడి నుంచో వచ్చి మా కుటుంబంలో గొడవలు పెట్టావు. మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చు పెట్టావు. చివరికి తండ్రి కొడుకుల్ని దూరం పెట్టావు. ఇవాళ మేం కాదే, నీ మెళ్ళో తాళి కట్టిన నీ మొగుడే వచ్చి నీ బండారం మొత్తం బయట పెట్టి నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడు చూడు.